స్టార్ గెటప్ తో మనందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను అన్ని పెర్ఫామ్ చేస్తాడండి. పర్ఫార్మెన్స్ ఏ వాట్ ఏ పెర్ఫార్మెన్స్. ఏమండి లక్ష్మి ఏమైంది లక్ష్మి? ఏమోనండి 2 days నుంచి చాలా వీక్ గా ఉంది. వీక్ ఉన్నప్పుడు సాంగ్ ఎందుకు వేసావే? అందుకే కదండి వీక్ సాంగ్ ఎంచుకున్నా. నీ బుద్ధి మారుతురా రే. నీ ఆటో తగలయ్యా. పోయేటప్పుడు కూడా ఆటోతో పోతున్నాడు. జ్వరం తగ్గిందా? లేదు తగ్గలేదు. ఎందుకు మందులు వేసుకున్నా? ఈ టైంలో వైన్ షాపులు తెరవరు కదండి. ఆ మందులు కాదే, టాబ్లెట్లు వేసుకున్నావా? లేదు కూర్చు ఫీవర్ ఉంది, 2 రోజులు హాస్పిటల్కి వెళ్తున్నావు, డాక్టర్ చూపించావు, మెడిసిన్ వేసుకో, టాబ్లెట్ వేసుకో. టాబ్లెట్ అదేంటి? వాటర్. అమ్మ నాకు వద్దు. ఏ? వాటర్ తో నేను టాబ్లెట్ వేసుకోలేను. వాటర్ వద్దు, నాకు క్వార్టర్ ఉంటే వేసుకుంటా. ఏమండి ఇంకో టాబ్లెట్ ఉందా? మందేయడంగా టెంపరేచర్ ఏంటి ఇంత వేడిగా ఉంది? అవునండి 2 రోజుల నుంచి చాలా టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఓ మై గాడ్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఒక మెడిసిన్ తగ్గలేదు నీకు? డాక్టర్ సుధీర్ అండి. హలో చెప్పండి డాక్టర్ రాంప్రసాద్. నేను డాక్టర్ కాదండి. అదే నేను డాక్టర్ని, చెప్పండి రాంప్రసాద్ అంటున్నా. సరే సార్. డాక్టర్ గారు మా ఆవిడ కొంచెం సీరియస్ గా ఉందండి. మీ ఆవిడ సీరియస్ ఉందా? ఏమయ్యా నగలో పట్టుచారు కొనిపెట్టా? మా ఆవిడ సీరియస్ ఉండదా, మేము కొనవా? ఆ సీరియస్ కాదండి, మరి కొంచెం హెల్త్ బాగాలేదు సార్. కొంచెం హెల్త్ బాగాలేదా? ఏం చేయాలో చెప్పు. కదా సార్ టెన్షన్ సార్, మీరే హెల్ప్ చేయాలి సార్ నాకు. డాక్టర్ అంటే దేవుడితో సమానం, నువ్వేం టెన్షన్ పడుతుంది, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తా కదా. డాక్టర్ సుధీర్ గారు నాకు డాక్టర్ శ్రీనివాస్ గారు నెంబర్ ఇస్తారు కొంచెం? నాకెందుకు ఫోన్ చేసావు? అంటే అతను నెంబర్ మిస్ అయింది, అందుకే మీకు కాల్ చేశాను సార్. ఓహో రాసుకోండి. చెప్పండి సార్. 480 1 2 3 4 5 తెలుసు సార్ నాకు. మరి తెలిసి నాకెందుకు ఫోన్ చేసావు? ముందు 5 నెంబర్ లేదు సార్ నా దగ్గర. ముందు 5 నెంబర్లు మర్చిపోయావా? ఓకే సార్, మీరు ఫోన్ పెట్టండి. మీరు ఫోన్. ఓకే హలో హలో డాక్టర్ శ్రీనివాస్ గారండి? అవును నాకు శ్రీనివాస్ మాట్లాడతా, చెప్పండి. సార్ మా మిస్సెస్ కి ఒంట్లో పోలేదు సార్. మీ పేషెంట్ నేను లాస్ట్ టైం వచ్చాను కదా హాస్పిటల్ కి. అవునవును లక్ష్మి బాగుంటది, చెప్పండి. సార్ మీరు కొంచెం అర్జెంట్గా రండి సార్ మా ఇంటికి ప్లీజ్ సార్. మా ఆవిడకి హెల్త్ బాగాలేదు సార్, ప్లీజ్ సార్. సార్ వస్తున్నా, జాగ్రత్త చూసుకోండి. రండి సార్. ఓకే హలో ఎక్కడ ఇక్కడే సార్. అది కాదయ్యా, బాత్రూమ్ ఎక్కడ అర్జెంట్ వెళ్ళాలి. బాత్రూమ్ దేనికి సార్? నా 1 గంట నుంచి ఆపుకుంటున్నా. అదే బాత్రూమ్ అదే. ఒక నిమిషం ఉండు. వైద్యుడు లేడు, బొత్త వైద్యుడు ఉన్నాడు. ప్రశాంతంగా ఉందయ్యా. పెద్దలకి సార్ అలాగే ఉంటుంది సార్. అది కాదు, బాత్రూమ్కి వచ్చా ప్రశాంతంగా ఉందంటున్నా. ఓహో, నీళ్లుంటే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు వాటర్ లేదు, వాటర్ బాటిల్ తెచ్చుకున్నా. ఓకే. అవును మీరు వాటర్ వాడరా? అసలు మీ బాత్రూమ్ వాడడం సార్. ఇదేంటి? పక్కనే షాపింగ్ మాల్ ఉంది, వెళ్ళిపోతుంటా డైలీ ఆడికి. పేషెంట్ ఎక్కడ? ఇదే సార్. ఇదే ఓకే. ఎక్స్ప్రెషన్స్ అన్ని. హలో గాజు డిజైన్ ఏదైనా అడిగా కదా, ఒకటి చూసారు అద్భుతంగా ఉంది. యాస్టీస్ కూడా చేయించుకో నువ్వు కూడా. ఫోటో పంపించాను చూడు. సార్ ఓకే. పల్స్ గాజు చూస్తారండి సార్? ఏంటి ఆ పల్స్ చూసేది? కొట్టుకోవడం అయిపోతుంది, అప్పుడప్పుడు కొట్టుకుంటుంది. ఏంటి సార్ ఇప్పుడు ఏంటి పరిస్థితి? కష్టం, మాక్సిమం ఇదే, అంతకుముందు ఎక్స్పెక్ట్ చేయొద్దు. తర్వాత సార్ స్టార్ అయిపోతాడా? పెర్ఫార్మెన్స్ చూసాక ఇందాక ఎలా చేశాడు. సార్ కొంచెం టెంపరేచర్ చూడండి సార్. మలేరియా ఏమో డౌట్గా ఉంది. మలేరియా ఎందుకు వస్తుంది సార్? మలేరియా దోమ కొడితే వస్తుంది. దోమ కొడితే వస్తుంది సార్? దోమ కొడితే మళ్ళీ వస్తాయి. నీకు ఎప్పుడు కొట్టలేదా? నాకు అన్ని టైలర్ కొడతారు సార్. నాకు అన్ని చికెన్ గున్యా అని కూడా డౌట్గా ఉంది నాకు. ఎందుకు సార్? వెజ్ సార్, నాన్ వెజ్ తిందా అసలు? ఆటో గుద్దిని చంపించేస్తాను ఆటో తోటి. చికెన్ గునియా చికెన్ తింటే రాదండి. చికెన్ గునియా దోమ కొడితే వస్తుంది. సార్ ఇప్పుడు దోమ కొడితే ఏం చేయాలి సార్? దోమ కొడితే ఫస్ట్ తర్వాత సార్? తర్వాత గోక్కోవాలి. నాకు ఇన్ని రోజులు తెలియకుండా దోమ కొట్టేస్తున్నాను సార్ నేను. ఈసారి నుంచి దోమ కొట్టినప్పుడు అని గోక్కో. దోమ కొట్ట అనాలి అంతే కదా? ఓ మై గాడ్, ఏమే సార్ టెంపరేచర్ పెరిగిపోతుందయ్యా. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇంకో థర్మోమీటర్ తగిలించాలి దీనికి అంతే. ఓ మై గాడ్, ఇది కూడా దాటేస్తుంది. ఇది పెట్టి ఇక్కడ. ఓ మై గాడ్, టెంపరేచర్ 360 ఉందయ్యా. ఇప్పుడు వర్షాలు పడతాయి సార్? మీ ఆవిడ ఒంట్లో 360 ఉంది టెంపరేచర్ అని చెప్పారు అంటున్నాను. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు రాత్రి ఏం తీసుకున్నారు? అంటే పండుగ వస్తుంది పట్టుచీర తీసుకున్నాను సార్.
చెత్తస్కోప్ పెట్టి సార్ హాస్పిటల్ డైరెక్ట్ చూసేస్తారు ఇంట్లోకి మీరు అంత ఉంది ఇది అమ్మో లేడీస్ నేను టచ్ చేయను. ఈ డైలాగ్ స్కిట్ అయిపోయి చెప్తే చాలా బాగుంటుంది అసలు. నిమిషానికి ఎన్ని కొట్టుకుంటుంది చూడు. నిమిషానికి ఎన్నిసార్లు ఎన్నిసార్లు కొడుతుంది నిమిషానికి? 60 సార్లు సార్. ఏంటిది? సెకండ్స్ ముళ్ళు. నేను అనింది హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని చెప్పని అడిగాను. హార్ట్ సార్ నాకు తెలియదు సార్ రిపోర్ట్స్ ఏమి వచ్చాయి చూడండి సార్. రిపోర్ట్స్ వస్తాయి అన్నారు కదా. కరెక్ట్. ల్యాబ్ ఫోన్ చేస్తే తెలిసిపోద్దిగా. హలో ల్యాబ్, రిపోర్ట్ ఏంటి? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్. ప్రభాస్ ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. ఓకే. తమన్నాను అనుష్క మెయిన్ రోల్సా? ఓకే ఓకే. బ్రహ్మానందం గారి కామెడీ ఓకే ఓకే సూపర్. మొత్తానికి బాగుంది కదా. హిట్ మాట. కట్టప్ ఎందుకు చంపాడు చెప్పారా? సార్ దేనికి ఫోన్ చేశారు సార్ మీరు? ప్రసాద్ ల్యాబ్ కి సార్ బ్లడ్ ల్యాబ్ సార్ మనకు కావాల్సిన రిపోర్ట్ సార్. దాని రిపోర్ట్ కదా. నేను బాహుబలి 2 రిపోర్ట్ అడిగేసాను. హలో బ్లడ్ ల్యాబ్, ఆ రిపోర్ట్స్ వచ్చింది వాట్సాప్ చేయండి నాకు. లక్ష్మీదే పేషెంట్, అదే వచ్చినప్పుడు బాగుంటుంది అన్నారు. రిపోర్ట్ వచ్చిందే. ఏమేంటి సార్? ఏమేంటి సార్? ఏమేంటి సార్? ఏంటంటే ఏం చెప్పాలి నీకు? చెప్పండి సార్. చెప్పాలో అర్థం కావట్లేదు. వాట్సాప్ నేను చూసుకుంటాను పోనీ. మీ ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్. బ్లడ్ క్యాన్సర్ మీ ఆవిడకి అసలు రాదే. ఎందుకు సార్? ఆల్రెడీ ఉంది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సార్. బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ లోకి వస్తుంది. దానికి ఎందుకు వస్తుంది? పెద్ద డైలాగులు ఇస్తాం ఉంటే అలాంటి. మరి ఏమేమి చెప్పండి సార్? ఏమొచ్చింది సార్? చెప్పండి సార్ ప్లీజ్ సార్. టెన్షన్ ఉంది సార్. ఊరుకోయ్యా. మీ ఆవిడకి ఏమో చెప్పండి సార్. ఎవరికి రాకూడదు వచ్చింది అయ్యా. ఈ టైంలో తనకి ప్రెగ్నెన్సీ ఏంటి సార్? ప్రెగ్నెన్సీ కాదయ్యా. ఎలా చెప్పాలి? చెప్పండి. ఏమేమి చెప్పండి సార్. అది వస్తే అసలు మానసికంగా చాలా కుంగిపోతామయ్యా. ఏమేమి చెప్పండి సార్. మీ ఆవిడ జలుబు చేసిందయ్యా. అయిపోయింది. ఆపరేషన్ చేయాలి ఇప్పుడు. ఆపరేషన్ లేకపోతే చచ్చిపోద్దయ్యా. సార్ సార్ ఆపరేషన్ చేయండి సార్ ప్లీజ్. ఆపరేషన్ చేద్దాం. హాస్పిటల్ తీసుకెళ్ళి అర్జెంట్ పద. ఇది ఆపరేషన్ థియేటర్ అండి? అవునండి. ఇక్కడ గ్రీన్ బల్బ్ రెడ్ బల్బ్ ఏదో ఉంటది కదా సార్? అయ్యా అది మామూలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఉంటది. ఇక్కడ హాస్పిటల్ గ్యారెంటీ ఉండదు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్రతకొచ్చు, జలుబు వచ్చినప్పుడు చచ్చిపోవచ్చు. ఇదిగో లాస్ట్ టైం ఎవరి మాట్లాడు. ఓకే సార్. ఆపరేషన్ అంట. నువ్వేం టెన్షన్ పడద్దు ఓకేనా? బతికితే బతికే చస్తే చచ్చావు. ఇన్ని రోజులు చాలా కలిసి ఉన్నాం ఓకేనా? చివరిగా నా చిన్న కోరిక, ఈ పేపర్ కొంచెం సైన్ చేయవా? ఒకసారి పెగ్గిస్తావా? ఇస్తాను ముందు సైన్ చేయి. ఇదేం తెలుసు కదా? మన ఆస్తి పేపర్. ఇందులో నరకం అనిపించాను వల్ల. డాక్టర్ డాక్టర్ ఏమైంది? మామిడి గిల్లలు కొడుతుంది సార్. చెప్పారు కదా సీరియస్ గురించి చెప్పండి. పోయించి పెట్టి నర్స్ చచ్చిపోయింది. నర్స్ చచ్చిపోయిందా? యా. డాక్టర్ నువ్వు ఠాగూర్ సినిమా చూసావా? నేను చూశాను. ఓకే ఒక షార్ట్ చూసాడు కనుక్కొని వస్తాను. భయ్యా నువ్వు చిరంజీవి ఠాగూర్ సినిమా చూసావా? ఠాగూర్ సినిమా చూడదండి. ఓకే అయితే ఓకే. చాలా క్రిటికల్ ఉంది. పోషన్ అర్జెంట్ ₹1,00,000 తీసుకెళ్ళి కౌంటర్లో కట్టు. క్రిటికల్ ఉందా? చాలా క్రిటికల్ ఉంది. డాక్టర్ పేషెంట్ పిలుస్తుంది. ఓ మై గాడ్ పేషెంట్ పిలుస్తున్నా. డాక్టర్ చచ్చిపోయిన ట్రీట్మెంట్ చేస్తున్నారండి వీళ్ళు. డాక్టర్ ఓ మై గాడ్. ఏమైంది సార్? బతకడం కష్టమైంది కదా? ఐఎమ్ సారీ. చచ్చిపోయింది కదా? డాక్టర్ స్టఫ్ అయిపోయింది. ఏరా ఠాగూర్ సినిమా నేను తెలుగులో చూడలేదు, తమిళ్లో చూసాను, ఇంగ్లీష్ లో చూసాను, హిందీలో కూడా చూసాను. చచ్చిపోయిన ట్రీట్మెంట్ చేస్తారు దాని చూస్తాను. చాలా ఓవర్. ఠాగూర్ సినిమా చూసావా? చూసాను. అక్కడ సీసీ కెమెరా చూడలేదా? ఏంటి సార్ అది? ఇందాక నువ్వు మీ ఆవిడ పేకనొకి చంపేసింది మొత్తం దాంట్లో రికార్డ్. సో రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అందరు హుషార్ సాంగ్ తో వస్తే ఒళ్ళు బాగాలేదని స్లో సాంగ్. వీక్ గా ఉంటే వీక్ సాంగ్. అదే ఆటో పంచ్ సాంగ్ తోనే స్టార్ట్ చేశారు. ఆటో పంచ్ ఇంకా వరుసగా పేల్చేశారు. ఎక్కడ కూడా ఆపకుండా ఆటో పంచెస్ తో. అండ్ సన్నీ సూపర్ చేసావు. నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నైస్. నాగ్ బాబు సార్ బాగా ఓపెనింగ్ సన్నీ తోటి ఓపెన్ చేయడం చాలా బాగుంది. నీకు సన్నీకి మధ్యలో ఉన్న డైలాగ్స్ అవి, అండ్ మధ్యలో నీదిను మన సుధీర్ మధ్యలో డైలాగ్స్ ఉన్నాయి. ఆ డాక్టర్ నంబర్ నాకు ఇయ్యి అని తర్వాత మళ్ళీ సుధీర్ రావటం బాగుంది. ఠాగూర్ కాన్సెప్ట్ తీసుకొని ఎంటర్టైన్ చేశారు. గుడ్. థ్యాంక్ యూ సార్. బాగుంది.